నమస్తే. ఈరోజు మరో వంటలోకి వచ్చేసామండి. అదేంటంటే చాలా రుచిగా ఉండే మసాలా వంకాయ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నామండి. దానికి నేను ఇదిగో ఇలాగా వంకాయలు ఇలాగా కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ముందుగానే డీప్ ఫ్రై చేసేసాను అనమాట. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలండి వేయించినవి, నువ్వులండి అండ్ గసగసాలు ఆప్షనల్ అండి, నేను వేసుకుంటున్నాను. ఒక స్పూను ఎండు కొబ్బరి అండి, నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. కొన్ని క్యాష్యూస్ కూడా వేస్తున్నానండి, కొన్ని ఆల్మండ్స్ కూడా. క్యాషు ఆల్మండ్ కూడా ఆప్షనల్ అండి, మనకి ఏదైనా పార్టీలప్పుడు వేస్తే మంచి రిచ్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేద్దాం. ఇదిగో ఇలాగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. పేస్ట్ అయినా చేసుకోవచ్చండి వాటర్ వేసి, బట్ నేను పౌడర్ లాగే వేస్తున్నా, తర్వాత వాటర్ వేస్తా కర్రీలోని. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేగే లోపల నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. సగం ఉల్లిపాయ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను, ఇంకో సగం ఉల్లిపాయ మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటున్నానండి. అండ్ దీంట్లోకే జింజర్ గార్లిక్ కూడా మిక్సీలో వేస్తున్నాను పేస్ట్ అవ్వడం కోసం. ఆవాలు జీలకర్ర వేగిపోయాయి కదండి, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాం. ఈ పేస్ట్ కూడా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నామండి. ఇలా చేస్తే మనకి గ్రేవీ బాగా వస్తుందండి. సగం ఉల్లిపాయ ముక్కలుగాను చిన్న చిన్న పీసెస్ లాగా సగం ఉల్లిపాయ పేస్ట్ లాగా చేస్తే మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుందండి. ఆనియన్ వేగేటప్పుడే పసుపు కూడా వేస్తున్నానండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, మెంతుల పౌడరు వేసి అన్నీ బాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 30 సెకండ్స్ వేగిన తర్వాత కారం అండి, కొంచెం కరివేపాకు పౌడరు, కారం కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేగిపోయాయి కదండి, దీంట్లోకి ఇందాక వేయించుకున్న పల్లి పొడి, నువ్వుల పొడి అంతా వేసుకుందామండి. వేసుకొని అంత కారము ఈ పల్లీల పొడి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి అంతాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఇది బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలండి. దీంట్లోని మనం ఇందాక వేసిన ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడకాలన్నమాట ఇది. దీంట్లోకి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి. ఈ గ్రేవీ అంతా చిక్కపడే లోపల చింతపండు అంతా కూడా ఉడికిపోతుందన్నమాట. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడే కొంచెం బెల్లం కూడా వేసుకుందామండి. అండ్ గరం మసాలా కూడా ఫైనల్గా. ఇప్పుడు ఈ ఉడికిపోయిన గ్రేవీలోకి మనము ఇందాక ఫ్రై చేసుకున్న వంకాయలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఉడికించాలి. ఇంకా గ్రేవీ లూజ్గానే ఉందండి, ఇంకా కొంచెం గట్టి పడాలి గ్రేవీ. సో గ్రేవీ గట్టి పడుతుంది, మసాలాలు ఉడికిపోతాయి, వంకాయలకి ఆ మసాలా అంతా పట్టుకుంటుంది.
చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఆయిల్స్ అంతా బయటకు వచ్చాయి. అంతే, మసాలా వంకాయ రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.